పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. పరిశుద్ధునిగా చేసే రక్తం, తండ్రితో సంధి చేసే రక్తం, పరిశుద్ధ స్థలములో చేర్చే రక్తం, నిష్కలంకమైన యేసు రక్తం. పరిశుద్ధునిగా చేసే రక్తం, తండ్రితో సంధి చేసే రక్తం, పరిశుద్ధునిగా చేసే రక్తం, తండ్రితో సంధి చేసే రక్తం, పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం, పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం, నిష్కలంకమైన యేసు రక్తం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం. నీతిమంతునిగా చేసిన రక్తం, నిర్దోషినిగా మార్చిన రక్తం, నిత్య నిబంధన చేసిన రక్తం, నిత్య జీవం ఇచ్చు యేసు రక్తం. నీతిమంతునిగా చేసిన రక్తం, నిర్దోషినిగా మార్చిన రక్తం, నీతిమంతునిగా చేసిన రక్తం, నిర్దోషినిగా మార్చిన రక్తం, నిత్య నిబంధన చేసిన రక్తం, నిత్య నిబంధన చేసిన రక్తం, నిత్య జీవమిచ్చు యేసు రక్తం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం.
చెల్లించిన రక్తం, బలుల అర్పణలు కోరని రక్తం, నన్ను విమోచించిన రక్తం, కొత్త నిబంధన యేసు రక్తం. తెలుగు పాటనండి ఇది. కూర్చుంటే ఎట్ట వస్తుంది మరి? రక్తం జయం అన్నప్పుడు మీ రక్తము మీ శరీరంలో యేసు రక్తముగా పరిశుద్ధపరచబడాలంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, ప్రతి రోగము నుండి మనల్ని స్వస్థపరుస్తుంది. సో అంతా పాట రాకపోయినా ఒట్టి కోరస్ పాడదాం. రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువల కార్చిన రక్తం జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం అన్నప్పుడు చేతులు జయం చూపిస్తారు కదా. ఓకే, వెరీ గుడ్. రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, హల్లెలూయా, రక్తం జయం, ఆమేన్, రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, హల్లెలూయా, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం. అవయవ రెండు చేతులెత్తి. అవునయ్యా, నీ నామంలో జయము,
నీ శిలువలో సమస్తము సమాప్తమైంది. నీవు చిందించిన రక్తము ద్వారా సమస్తమును నాయన సమాప్తము చేసినందుకే వందనములయ్యా. మా శాపాన్ని, మా పాపాన్ని, మా దరిద్రతను, మా వ్యాధిని, మా బాధలను, నరకముకు పోవలసిన మా యాతనను నీ శిలువ రక్తము ద్వారా కొట్టివేసి పాతాళం మీద, సాతాను మీద, లోకాధికారైన అపవాదిని జయించే పరిశుద్ధ రక్తము కొరకు వందనములయ్యా. దూరస్థులమైన మమ్మును నీ రక్తము ద్వారా సమీపస్తులుగా చేసుకొని, నీ రక్తములో కడిగి శుద్ధులుగా చేసుకొని, నీ సాక్షులుగా చేసుకున్నందుకు వందనములయ్యా. రక్తమిచ్చి కొనబడిన వారిమని, రక్తము ద్వారా విమోచించబడిన వారిమని, మీ సొత్తైన ప్రజలమని మేము గుర్తించి నీ కొరకు బ్రతుకుటకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దూరస్తులుగా ఉన్న వారిని, దేవునికి దూరంగా ఉన్న వారిని, మనిషికి దూరము పాటిస్తున్న వారిని తన రక్తము ద్వారా ఆయన సమీపస్తులుగా చేశారు. చాలాసార్లు మనం సిలువ అన్నప్పుడు ఏదో ఒక సిలువ దృశ్యాన్ని, ఒక సిలువ పాటను పాడుతున్నాం. సిలువ ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని జరిగించాడో అన్నది ఈ సిలువను గురించి మనం వాక్యంలో ధ్యానిస్తుంటే, సిలువ ద్వారా ఇట్స్ లైక్ ఎ బ్రిడ్జ్. ఆ పక్క ఒక కొండ ఉంది, ఈ పక్క ఒక కొండ ఉంది. రెండింటినీ కలపాలంటే ఏం కావాలి? వంతెన కావాలి. ఒక అగాధము ఏర్పడినప్పుడు ఆ అగాధము వారి ఇరువురికి ఆటంకమైనప్పుడు దాన్ని కలపడానికి ఒక వంతెన కావాలి. దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, మానవుడు ఎక్కడో నాశనానికి పోయే స్థితిలో ఉన్నాడు. దేవుడిని అందుకోలేనంత అధోగతికి మానవుడు దిగజారిపోయాడు. మానవుని విమోచించలేనంత పరిశుద్ధుడిగా, అత్యున్నతుడిగా దేవుడు ఉన్నాడు. వీరిరువురిని సంధి చేయాలంటే, సమాధానపరచాలంటే, దేవునితో మనుషుణ్ణి సమాధానపరచాలంటే మనుషుడు పోయి సమాధాన పడే స్థితిలో లేడు, దేవుడు వచ్చి సమాధానపరచగలిగిన పరిస్థితుల్లో లేడు. రెండు దిక్కులు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి మధ్యవర్తి కావాల్సి వచ్చింది. యోబు ఒకరోజు తన బాధలన్నీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటూ, దేవుని దగ్గర ప్రార్థిస్తూ, మొరపెట్టుకుంటూ
నాకు ఒక మధ్యవర్తి ఉంటే ఎంత బాగుండేదబ్బా. నాకు మధ్యవర్తి ఉంటే ఆ దేవుడి మనసు ఏంటో నాకు తెలిసేది, నా బాధ ఏంటో ఆయనకి తెలిసేది. ఏంటండి, మధ్యవర్తులు మనం వస్తారు, ఆ మండుచున్న మంట కాస్త కిరసనాలు పోసిపోతారు. ఆ గుట్ట, ఆ భేదం ఎక్కువైతేటి చేస్తారు. ఎవరికి ఎక్కించాల్సింది వాళ్ళకి ఎక్కించి ఇద్దరిని కోపానికి రెచ్చగొట్టే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. సాతానికి అమ్ముడిపోయిన బ్రోకర్స్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. జగడములు కలిగించువారు ధన్యులు, వారు అపవాది సంతానం అనబడుదురు. ఏంటండి, మధ్యవర్తి అన్నప్పుడు కష్టాలు తెలియాలి, సుఖము, దేవుని ఔన్నత్యము ఎరిగిన వాడై ఉండాలి, దేవుని స్వభావం ఎరిగిన వాడై ఉండాలి, మానవుడి బాధలు ఎరిగిన వాడిగా ఉండాలి. ఎవడున్నాడు? అందుకని దైవ కుమారుడుగా యేసుప్రభు దేవుడా మానవుడా? చాలామందికి ప్రశ్న వస్తుంది. మీకు ఎప్పుడు రాలేదా? ఆయన దేవుడా మానవుడా? ఏమంటారు? యేసుక్రీస్తు మనం గమనించి చూస్తే ఆయన పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన, సందేహమే లేదు, సెకండ్ గాడ్ కాదు, రెండో దేవుడు కాదు, పరిపూర్ణమైన దైవత్వం ఉన్నవాడు, పరిపూర్ణమైన మానవత్వం ఉన్నవాడు. మానవుడిగా మనవలే రక్తమాంసాల్లో పాలిభాగస్తుడు అయ్యాడు. దేవుని ఆత్మతో ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, అంటే కుమారుడు అంటే అర్థం మనం ఏదో భార్య ఉంది, బిడ్డ పుట్టాడు, ఏ ఆలోచనలు మనకి. ఇది మానవ రీతిగా ఆలోచించే ఆలోచనలు అండి. కుమారుడు అంటే తన రక్తం పంచుకొని, తన బీజం కలిగి, తన స్వభావం కలిగినోడు ఏమవుతాడు? జీన్స్, ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చేసింది కదా, తండ్రిదండ్రుల జీన్స్ ఎక్కడ వస్తున్నాయి? మీ బిడ్డలకు వస్తాయా, పక్కింటి వాళ్ళ బిడ్డలకు వస్తాయా? అంటే మీకు తెలియకుండానే కొన్ని బుద్ధులు, కొన్ని అలవాట్లు, ఈ రోజుల్లో కొన్ని జబ్బులు తల్లిదండ్రుల నుంచి బిడ్డలకి ఆస్తులు ఇవ్వటం లేదంట, కానీ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, సోరియాసిస్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. రక్తంలో వచ్చే రోగాలు అవి ఆటోమేటిక్గా బిడ్డలకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ తండ్రి దేవునికి కుమారుడికి సంబంధం అంటే ఆ దేవుని ఆత్మ కలిగి, అదే స్వభావం కలిగిన వాడు, ఆ దేవునిలోని ఒక భాగమే ఆయనే, దేవుడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు విడదీయజాలని ఎవరు ఇందులో ఎక్కువ కాదు, ఇందులో తక్కువ కాదు. ముగ్గురు వ్యక్తుల అంటే చెప్పలేము, ఒకరా అంటే అనలేము. మనం మట్టి బుర్రకిది అర్థం కాదు. ఆయన స్వరూపములో మనవలే కనబడటానికి, మనవలే ఈ లోకంలో జీవించటానికి, అందరి వలె ఒక శిశువుగా ఈ లోకంలోనికి వచ్చి మనవలే అన్ని విషయాలలో శోధించబడి. యేసుప్రభు దేవుడై ఉంటే చెమటపట్టుద్దా దేవుడికి? దేవుడు చెమటపడద్దా ఏంటో మరి. ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి కన్నీరు గార్చాడు, చెమట రక్త బిందువు వలె నేలను పడింది. ఆకలిగా ఉన్నాడు ఆయన. ఏంటండి, అలిసిపోయాడు, విసిగిపోయాడు, ఆశ్చర్యపడ్డాడు. మానవునికి వచ్చే ప్రతి శోధన ఆయన భరించాడు, కానీ జయించాడు. మనలాగా దూషించిన వాళ్ళని దూషించక, హాని చేసిన వాళ్ళకి హాని చేయక, లోకంలో ఉన్న సహజ మనుషుడు వలె ఈ లోకంలో జీవించలేదు, కానీ పరిశుద్ధుడిగా జీవించాడు. కాబట్టి తను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మానవుడి కష్టాలన్నీ ఎరిగినవాడు, మన జీవితం అంతా ఎరిగినవాడు. మనం మనిషిగా ఎన్ని బాధలు మనం ఇవాళ పడుతున్నాము. నాకేం తెలుసండి మీ బాధలు అంటుంటారు కొంతమంది. ఏంటంటే ప్రతి మనిషి ఆడు ఎంత పెద్ద రాజు అవని, మంత్రి అవని, కూలోడవని, అడుక్కునేవాడవని, కోటీశ్వరుడవని, ప్రతి వాడికి బాధలు ఉన్నాయండి. లేవంటారా? ప్రతి వారికి వ్యాధులు వస్తున్నాయి. ఏం కోటీశ్వరుడు క్యాన్సర్ రాదా ఏంటి? రావట్లా? ఏ ఫిల్టర్ వాటర్ తాగుతారు, వాళ్ళకు డైటీషియన్స్ ఉంటారు. కొంతమంది అంట వంటలను కూడా ఎంట పట్టుకెళ్తారంట, ఎక్కడికి వెళ్ళినా వేరే ఫుడ్ తింటారంట.
వాళ్ళకి చేసి పెట్టే వాళ్ళనే తింటారు, ఆయనకి విరోచనలు పట్టుకొని న్యూస్ పేపర్లు వేస్తారు. ఎందుకు మరి అంత జాగ్రత్తగా ఉన్న ఫుడ్ గురించి ఆయనకు కూడా ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? ఆయనకు కూడా జ్వరం ఎందుకు వస్తుంది? మనిషికి ఎంతటి వాడికైనా రోగం, ఈ లోకంలో బాధలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఆయన కూడా వ్యాధిగ్రస్తుడయ్యాడని బైబిల్లో చెప్తుందండి. జ్వర పీడితుడు అయ్యాడు ఆయన. బాగా కొట్టినప్పుడు రక్తం కారినప్పుడు ఏమొస్తుందండి? యాక్సిడెంట్ అయిన వాళ్ళకి మీకు తెలుసో తెలీదో, యాక్సిడెంట్ అయ్యి గాయాలు కలిగిన వాడికి ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే వాడి ఒళ్ళు హీట్ ఎక్కేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది భయంకరంగా. అన్ని విషయాల్లో మన వలె శోధించబడ్డాడు, కానీ పాపము చేయలేదు. ఆయన మనకు మధ్యవర్తి అయ్యాడు. సాతాను వేరు చేసిన దేవునికి మానవునికి దూరాన్ని తీసుకొచ్చింది సాతాను. అంటే సాతాను విభజించేశాడు. చక్కగా ఉన్నారు ఆదాము హవ్వలు దేవుడు సృష్టించినప్పుడు. చల్లపూట వేళ దేవుడు ఏదేను తోటలోకి వచ్చినప్పుడట చిన్నపిల్లల్లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చొని కబుర్లు చెప్పేవాడు. ఇవాళ చిలకను చూసాము, ఇవాళ నెమిలిని చూసాము, ఇవాళ జాంపండు తిన్నాము, ఇవాళ యాపిల్ అంట ఎర్రగా ఉంది. పేర్లు ఎవరు పెట్టారండి? దేవుడు పెట్టలా, ఆదాముకే ఇచ్చాడు. నీకు ఇష్టం, నువ్వేం పెట్టుకుంటావు పెట్టుకో పేరు. ఆదాము ఏ పేరు పెట్టాడో ఆ పేరు వాటికి వచ్చింది. పిల్లులతో కుక్కలతో కాదు, సింహాలతో పులులతో కూడా ఆడుకున్నారు. అంత ఆనందంగా చక్కటి స్వచ్ఛమైన నీరు, చక్కటి పచ్చటి చెట్లు, ఏదైనా తోట ఎంత అందంగా ఉందో మనం ఆదికాండం చదివితే తెలుస్తుంది. అలా హాయిగా ఉన్న సమయంలో దూరాడండి. ఎవడు వాడు? వీడు ఎక్కడి నుంచి వచ్చాడండి అని అడుగుతారు చాలామంది. సాతాన్ని ఎవరు చేశారు? సాతాను ఎవరు? తెలుగోడా తమిళోడా? సాతాను క్రైస్తవుడా, హిందువా, ముస్లిమా, బుద్ధిస్టా? ఎవరండి? ఏ జాతోడు, ఏ ఏ ఏ దేశమోడు, ఏ భాషోడు అని అడిగితే దేవుడు చేసింది తప్ప సృష్టిలో మరి ఏది లేదండి. మనం చూసేవన్నీ, సకల సృష్టి చూసేవన్నీ అంటే అయిపోయాడు, దేవుడు చేయలే. ఏంటంటే ఇది దేవుడు చేయలేదు. మనం వాడుకుంటున్నామే ప్లాస్టిక్ కవర్లు భలే ఈజీగా ఉందని భలే కనిపెట్టారులా. ఎవ్రీథింగ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. మా చిన్నప్పుడు అన్నీ ఎత్తడి చెంబులు ఉండేవి, స్టీల్ కూడా అంత ఎక్కువ ఉండేవి కావు. ఎత్తడి చెంబు అంటే ఎంత బరువు ఉంటుంది తెలుసా? ఇత్తడి బిందె అంటే నీళ్ళ కంటే బిందె బరువు ఎక్కువ ఉంటుంది. ఆ బరువైన సామాన్లు ఎత్తుకొని మోసుకొని పెట్టుకోవడానికి కష్టపడేవారు. ఈ ప్లాస్టిక్ ఏముంది, నువ్వు ఇత్తడి బిందె ఎత్తినట్టు ఎత్తాల్సిన పనులు ఇట్టంటే లేచిపోతుంది అంతే. చాలా బాగుంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? డోంట్ యూజ్ ప్లాస్టిక్ వాడకండోయ్. అది మట్టిలోకి వెళ్తే కరగటం లేదు, భూమి చెడిపోతుంది, నీరు చెడిపోతుంది, సముద్రం కూడా చెడిపోతుంది. సముద్రం చెడిపోవటం ఏంటండి? చెడిపోయిందంతా పొట్ల పెట్టుకోవడానికి సముద్రాన్ని ఇచ్చాడు దేవుడు. మీకు తెలుసా అండి, ఎక్కడెక్కడ ఎక్స్ట్రా ఉందో కలుషితం అంత పెద్ద డస్ట్బిన్ అన్నమాట సముద్రం అంటే. ఎంత కల్మషమైన పెంట పెటాకులైనా అన్నీ అందులో కొట్టుకుపోతాయి. మన డ్రైనేజీ, ఇంత సిటీస్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా అందరు టాయిలెట్లో నుంచి వచ్చే అదంతా ఎక్కడికి పోతుందండి? ఎక్కడికి పోతుందండి? సముద్రంలోకి వెళ్ళిపోయి అందులో కలిసిపోతుంది. ఎంత కలిసిపోయినా అది ఫిల్టర్ అయిపోయేటట్టుగా 3 అంతులు సముద్రం పెట్టాడు ఒకంతే. ఎంత గొప్ప జ్ఞానం అండి దేవుడు. 1 వంతు భూమిలో ఉన్న కల్మషాన్ని మింగేయటానికి 3 వంతుల సముద్రము, 1 వంతులో ఉన్న ఉష్ణాన్ని కూలింగ్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి సముద్రాన్ని ఏర్పరిచి ఇంత సృష్టిని సృష్టించి ఇందులో మానవుణ్ణి తన ఆకారంలో, తన స్వరూపంలో. మీరు వెళ్ళి అద్దంలో చూసుకుంటే ఏ ఆకారం కనపడుద్ది మీకు? మీరే కనపడతారా? వేరే పక్కింటి వాళ్ళు కనపడతారా?
ఎవరు కనపడతారు అంటే తన స్వరూపములో తన ఆకారంలో అంటే అర్థం ఏంటి? ప్రభు దేవుడు ఎలా ఉన్నాడో ఆయన మనల్ని అలా చేసుకున్నాడు. దేవుడు చేతులు ఉంటాయా, కాళ్ళు ఉంటాయా, మాట్లాడతాడా, వింటాడా అని అంటారేమో. ఖచ్చితంగా నీవు ఎలా ఉన్నావో అలాగే దేవుడు చేశాడు మనల్ని, ఆయనలాగా చేసుకున్నాడు మనల్ని. మన ఆకారమందు, మన స్వరూపమందు పురుషునిగాను స్త్రీనిగాను నరులను చేయుదుము. ఏదైనా తోటలో హాయిగా ఉన్నవాళ్ళ దగ్గరికి వచ్చాడు. సాతాను ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు కదా. పరలోకంలో దేవుడు దేవునిని ఆరాధించుటకు స్తుతించుటకు చేసిన దూతలలో ఒక ప్రధానమైన దూత లూసిఫర్. మిఖాయేలు ఒక దూత, లూసిఫర్ ఒక దూత, గాబ్రియేల్ ఒక దూత. కోట్లాది దూతలు ఉన్నాయి. వీటిని ప్రధాన దూతలుగా చేశాడు. మిఖాయేలు యుద్ధం చేయడానికి, గాబ్రియేలు వర్తమానం న్యూస్ పంపించడానికి, లూసిఫర్కి మళ్ళీ ఇందులో చాలా ముఖ్యమైన జాబ్ ఇచ్చాడు, ఆరాధన నడిపించటానికి. పరలోకంలో క్వైర్ లీడర్ అన్నమాట. ఈయన చెయ్యి ఎత్తితే రాగం ఎత్తుతారు, చెయ్యి దింపితే రాగం దింపుతారు అన్నమాట. మీరు ఎవరైనా చూసారు లేదు, ఇంగ్లీష్ వేలు మంది ఉంటారండి జనం. ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లా కాదు, ఒక 100 పిడేళ్ళు, 100 కీబోర్డులు, 100 కొన్ని వందల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయించిన, అంతమంది పాడుతున్నా ఒకే లయ, ఒకే స్పష్టంగా ఉంటుందో, ఎంత క్లారిటీ ఉంటుందో చూస్తే అబ్బా, నాకు ఎప్పుడన్నా సంగీతం వినాలనిపిస్తే ఆ ఓల్డ్ హిమ్స్ పెట్టుకొని వింటుంటాను నేను. ఎన్ని వేల మంది పాడుతున్నా ఇంకా పరలోకంలో ఎలాగుంటుందో ఆలోచన చేయండి. అంత గొప్ప ఆధిక్యత. పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలు, శక్తియు బలమును మహిమయు ఆయనకి చెల్లునుగాక. ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడు. దూతలందరూ సమావేశమయ్యారు. లూసిఫర్ వచ్చాడు. అనగానే అందరూ పాడుతున్నారు, అందరూ వంగుతున్నారు. కొన్ని రోజులు అయ్యేటప్పటికీ నాకే వంగుతున్నారు వీళ్ళందరూ అనుకున్నాడంట. ఎవరికి? నేను చెప్తేనే ఇంతమంది వింటున్నారు, నా మూలనే ఇంతమంది పాడుతున్నారు, నన్ను బట్టే కదా, నేనెందుకు నిలబడి పాడాలి? గర్వానికి చోటు ఇచ్చాడు. మొట్టమొదట ప్రపంచంలో పుట్టిన, లోకంలో పుట్టిన పాపం ఏంటంటే, అందుకే గర్వ హృదయులందరూ దేవునికి హేయులో. ఇవాళ చాలా సులభంగా సాతానుకు లోబడిన వారికి గుర్తు కనపడద్దు. ఏంటంటే అది గర్వం వస్తుందంటే వాడి ఇన్ఫ్లుయెన్స్లోనికి, వాడి ఆధ్వర్యంలోనికి వెళ్ళిపోతుండన్నమాట. దేవునితో కూడా కూర్చుండాలని సభాపర్వతాన్ని నిశ్చయించుకున్న మూలాన పాతాళానికి మూలకే తోసివేయబడింది. దేవునితో పోరాడగలమండి? ఎవరు పోరాడలేరు. ఏం చేయగలదు లూసిఫర్? దాన్ని పడిపోయినప్పుడు దాంతోపాటు 1/3 ఆఫ్ ద ఏంజల్స్ కూడా పడిపోయి ఒక గుంపును తయారు చేసుకున్నాడు సాతాను. దేవదూతలే. అయ్యా దెయ్యాలయ్యా. ఇప్పుడు దెయ్యాలు ఉన్నాయా అండి? లేవంటున్నారు. ఉన్నాయా లేవా? ఎవరిని పెడితే వాళ్ళు దెయ్యం అంటారు. ఇప్పుడు యేసుప్రభువుని పెట్టుకొని దెయ్యం పట్టింది అంటున్నారు. చూడండి, దెయ్యం పట్టిన వాళ్ళు యేసుప్రభువుని పెట్టుకొని ఏమంటున్నారు? దెయ్యం అంటున్నాడు. నిజంగానండి, దేవుడు ఉన్నాడు, దెయ్యం ఉంది. విచిత్రం ఏంటంటే సాతాను చేసే కన్ఫ్యూజన్ ఏంటంటే దేవుణ్ణి పెట్టుకొని దెయ్యం నిరూపించడానికి, దెయ్యాన్ని దేవుడిని నిరూపించడానికి నానా కష్టాలు పడుతున్నాడు. చూసారండి, దేవునితో ఉన్నవారు ఉన్నారు, సాతాను సంబంధాలు ఉన్నారు. నీకు ఇంకొకటికి విరోధం వచ్చిందంటే, ఒక విషయంలో భక్తి విషయాల్లో తేడా వస్తుందంటే, దేవుని విషయాల్లో వ్యత్యాసాలు వస్తుందంటే, మీలో ఒకరు దేవుని పక్షంలో ఉన్నారు, ఇంకొకళ్ళు అపవాది పక్షంలో ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అపవాది పక్షం వారితో మనకి సంబంధం లేదు. ఒక దేవుని బిడ్డ యథార్థంగా ఉండాలి. ఏదైనా తోటలో ప్రవేశించి ఆదామవ్వల మధ్య చొరపడ్డాడండి.
దేవుడు అన్నీ చేసిన తర్వాత సాటి అయిన సహకారిగా ఏమని చేశారమ్మా? అవ్వ కాదమ్మా, హవ్వని చేశాడు. వాళ్ళిద్దరితో మాట చెప్పారు, ఇరువురు కాక మీరిద్దరు కాక ఏక శరీరమై ఉంటారు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. మీరిద్దరు ఒక్క మనసులో ఉండాలి, ఒకే ఆలోచనలో ఉండాలి, ఒకే దృక్పథంలో ఉండాలి. అది దాంపత్యం అండి. వివాహం అంటే విడివిడిగా ఉన్నవారు ఏకమవ్వటము అని పెళ్లి రోజు పాస్టర్ గారు ప్రసంగం చేస్తారు. పెళ్లి రోజు ఖచ్చితంగా ఇద్దరు ఏకమవుతారు, ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు, ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకుంటారు. చాలా చక్కగా ఉంటుంది. ఆ పాత కొత్త బట్టలు, కొత్త నగలు, కొత్తదనం ఉన్నంతసేపు. కొద్ది రోజులు అయ్యేటప్పటికి ఇద్దరి మధ్యలో ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్న వాళ్ళు కూడా చాలా కాలం చాలా విధాలుగా టెస్ట్ చేసి చేసుకున్నాడు ఒక ఆయన. ఏం టెస్ట్ చేశాడో తెలియదు. ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళి, ఈ అమ్మాయికి ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా, కాలేజ్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఇంటికి వెళ్తుందా, ఇవన్నీ తెలుసుకొని చేసుకున్నాడంట. ఏంటండి ఏం పిచ్చండి మనుషులకి. నమ్మకం లేకుండా వివాహం ముందుకు సాగదండి. కుటుంబంలో ఈ రోజున చూడండి, ఏక మనస్కులై ఉండాలి. క్రైస్తవ కుటుంబాల్లో భార్యాభర్తలు విడిపోకూడదు. భేదాభిప్రాయాలు ఉంటాయండి, తప్పకుండా భేదాభిప్రాయాలు ఉంటాయి. మనిషిని దేవుడు వ్యత్యాసంగా చేశాడు కాబట్టి నీ లైకింగ్స్ వేరు, ఆయన లైకింగ్స్ వేరు, ఆయన ఇష్టాలు ఉంటాయి. కానీ ఇద్దరూ కలిసి ఒక ఇష్టంలోనికి సమంజసంలోనికి రావటం. మరి ముఖ్యంగా మీరు విశ్వాసులు అయితే నా ఇష్టం కాదు, నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం ఏదో అది చేద్దాం ఇద్దరం. దేవునికి రెండు ఇష్టాలు లేవండి, ఆయనకు ఒకటే ఇష్టం. దేవుడు ద్విమనస్కుడు కాదు మనలాగా, ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. దేవుని చిత్తం ఉత్తమం. దేవుని మాట విన్నంత వరకు భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉంది. ఆదామవ్వలు దేవుని మాట విన్నంత వరకు వాళ్ళకేం కలహాలు లేవు, భేదాలు లేవు. ఎప్పుడైతే మధ్యలో జొరబడ్డాడు వీడు, వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? ఇది నిజమా? నాగస్వరం ఎప్పుడన్నారా? భలే మనం ఎటున్నా కూడా బుర్ర వెళ్ళిపోద్ది, కళ్ళు వెళ్ళిపోతాయి. చెవులకి ఇంపైన సంగీతం, ఎందుకంటే కొయర్ లీడర్ కదా, అట్రాక్ట్ చేశాడు. నేను అనుకుంటాను ఊరికే ఎందుకు వెళ్ళి ఉంటుంది అక్కడికి, ఎందుకు వెళ్ళింది ఇటు తిరుగుతుంది. ఆయన ఆదాం మధ్యాహ్నం నిద్రపోతున్నాడు. మధ్యాహ్నం నిద్రపోకండి బాబు, భార్య అక్కడికి వెళ్ళిపోద్ది. మధ్యాహ్నం నిద్రపోతారు ఏంటండి? నైట్ డ్యూటీయా? ఇదో పెద్ద కర్మ ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నైట్ డ్యూటీ అని చెప్పరు క్రమంగా. నాది యూకే డ్యూటీ అండి, నాది యుఎస్ డ్యూటీ అండి, నాది ఆస్ట్రేలియా డ్యూటీ అండి. అంటే ఆ టైంలో పని చేయాలన్నమాట. సరే, అప్పుడు ఆమెకు డ్యూటీ వేసుకోండి, ఇద్దరు పగలే పడుకోండి, నైట్ పడుకోకండి. అప్పుడు ఏంటండి, పూర్వకాలం భర్త కళ్ళు లేకపోతే భార్య గుడ్డ కట్టుకునేదంట చూడకూడదని. ఏంటండి, భర్త చచ్చిపోతే భార్యను తీసుకెళ్ళి ఏం చేసేవారంట? కట్టేసి కాల్చిపడేసేవారంట. మళ్ళీ ఆ చట్టం వస్తే బాగుంటుంది. భారతదేశంలో సనాతన ధర్మం వస్తుంది అన్నారు కదా. జాగ్రత్తగా చూసుకుంటారమ్మా. ఈ చట్టాలు అక్కర్లేదండి మనకి. భర్త అన్నం తిరగకపోతే భార్య అన్నం తినకుండా కూర్చునేది మా అమ్మ నాకు గుర్తుందండి. భర్త ఇంటికి వచ్చే వరకు 2 గంటలని తాగొస్తాడు, తినొస్తాడు, తెలుసా ఓకే, తాగేసి తినేసే వస్తాడు. అయినా కూడా ఆయనకు పెట్టందే నేను తిన్ను. అదొక ప్రేమ, ఒక అభిమానం అంతే. భర్త ఎక్కడైనా తింటే భార్య కొనుక్కొని తెచ్చేవాడు ఇంటికి. నేను తిన్నాను అక్కడ, దోశ తిన్నాను, ఇదిగో దోశ తిను అని ఇచ్చేవాడు. ఇప్పుడు ఇదేం లేదు కదా. ఎవడి గొడవ వాడిది. ఎందుకంటే మధ్యలో వాడు ఉన్నాడు. అక్కడ తందాన ఇక్కడ తిందాను. అదేం తెలివి తక్కువది కాదులే, తినేసే ఒకటలు తెరవయ్యా. సాతాను మనల్ని మోసం చేస్తాడు. మొదట వేరు చేస్తాడు, తర్వాత నాశనం చేస్తాడు. చివరికి శాపవాదికి చోటు ఇవ్వకుడే. మభ్య పెడుతున్నాడు అవ్వని. నువ్వు ఈ పండు తింటే దేవునిలాగా అయిపోతారు. నేను ఇప్పుడు బాగానే ఉన్నా కదా, మేమేంటి
ఆ పండు తిని ఎంత బాగుందో, మేము చాలా పళ్ళు తిన్నాం, రుచులు అన్ని రుచులు తిన్నామయ్యా, ఇప్పుడు ఏం అది తినకపోతే అనొచ్చు కదా. అక్కడ చాలా ఈరోజు కూడా చూడటంలే, కొన్ని ఫలాలు దొరకవు మరికి. ఇప్పుడు ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయి, ఎన్ని రుచులు ఉన్నాయి. సీతాఫలం, పనసపండు చెప్పండి, మా ద్రాక్ష పండు, యాపిల్ పండు, జామ పండు చెప్పండి, ఏం తినరే. పిల్లలకు కూడా పండ్లు పెట్టమంటే పండ్లు పెట్టరు, బిస్కెట్లు పెడతారు. అవి ఉంటాయి చూడు ఆ కొట్లో, చిప్స్. ఏమంటే మళ్ళీ వీళ్ళు అంటారు, మా పిల్లలు చిప్సే తింటాడు. నువ్వు పెట్టిందే అది. చిన్న పిల్లలప్పుడే పిల్లలకి అన్ని టేస్ట్ చూపించండి అంటున్నప్పుడే పెడతా ఉంటే అన్ని రుచులు తీస్తే తర్వాత వాళ్ళు ఏది కావాలో తింటారు. అంతేగాని నువ్వు ఒకటే పెట్టి వాడు నాలుక మళ్ళీ తిందంటే దీనికి అలవాటు పడిపోద్ది. నాలుక ఎన్ని రుచులు బొడగలు ఉన్నాయి అన్ని నాలుకలో, 200 పైన ఉన్నాయా? రుచి తెలిస్తే కదా నాలుగుకి. ఎప్పుడు చూసినా సాంబార్ సాదం, లేకపోతే బిర్యానీ, మసాలా బిర్యానీ. దేవుడు ఎంత వగరు, తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు ఇన్ని చేశాడు దేవుడు. అనుభవించండి, ఆనందించండి, హెల్తీగా ఉండండి అంటే ఇది తిను. ఆ రోజు ఆ చెట్టు చూపించింది, ఈరోజు మనకి ఏది మనుషుడు తినకూడదు అదే తింటున్నాడటండి ఎక్కువ. ఏం తినొద్దు అంటాడు చెప్పండి? ఫ్రైడ్ తినొద్దు, క్యాన్సర్ వస్తుంది. స్మోక్ చెయ్యొద్దు, టీబీ వస్తుంది. బ్రాందీలు, విస్కీలు, లిక్కర్లు తాగొద్దు, గుండె చెడిపోతుంది, బతుకు నాశనం అయిపోద్ది. ఏం లేకపోయినా ఉంటాం, కానీ లేకపోతే మేము కాఫీ పెద్ద తాగుబోతులు కాదు వీళ్ళు. మేము పెద్ద ఎన్ని తాగమండి, కాఫీ లేకపోతే ఉండలేనండి. టీ తాగకపోతే అసలు నా బుర్ర పనిచేయదు అన్నాడు ఆయన. దేనికైనా సరే నువ్వు ఎడిక్ట్ అయిపోతున్నావంటే అది సాతాను నిన్ను ప్రభావితం చేస్తున్నాడండి. దేవుడు చేసినవన్నీ మంచివే, నీ ముందు పెట్టిన దాన్ని ప్రార్థన చేసుకొని తినమన్నాడు దేవుడు. ఎప్పుడైతే వారి సైతాను నువ్వు దేవుళ్లాగా అవుతాడు, నేను దేవుళ్లాగానే ఉన్నామయ్యా, మమ్మల్ని ఆయన స్వరూపంలోనే చేసుకున్నాడు, మమ్మల్ని ఆయనలాగా ఉన్నాడు, మాకు అన్ని స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పుంటే పోయి ఉండేది. అపవాది పెట్టిన ఆశ, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి దేవుని వలన పుట్టినవి. ఈరోజు కూడా ఏమొస్తాయో నీకు ప్రార్థన చేసుకుంటే, దేవుడు అంటే ఏమొస్తాయో నీకు? ఉద్యోగం వదిలిపెట్టి, భవిష్యత్తు వదిలిపెట్టి నువ్వు సేవకు వెళ్తే నీ బతికే ఎందుకు పనికి వస్తుందయ్యా? ఎందుకంటే ఈ సేవకు రారు మన ఎవరి బిడ్డలు? ఎందుకు పంపరు తల్లిదండ్రులు? ఆడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి పొద్దున సాయంత్రం ఓటీలు చేసుకొని, డ్యూటీలు చేసుకొని, లీవ్ లేదండి, ఊపిరాడేవటం లేదండి, బెండు తీస్తున్నారండి. ఏం చేస్తున్నారట? బెండు తీసేస్తున్నారు, అయినా కూడా అక్కడికే పోతారు, బెండు తీసేకూడదుగా పోతారంటే. ఏమనుకుంటున్నారు? లోకంలో చాకిరీ చేస్తున్నారు ఆ జీతం కోసం. నెలాఖరున వస్తుంది చూడండి జీతం, అది కూడా డిజిటల్ జీతమే. ఇప్పుడు నీ చేతికి ఏమన్నా ఇచ్చాడో నువ్వు అన్న లెక్కెట్టుకున్నావా? ఆడు టింగు అన్నాడు, ఇంక టింగు మంది, నువ్వు పోయి టింగు మాట్లాడరావు. ఏముంది చివరికి నిల్ బ్యాలెన్స్ అండి, నా కార్డు బ్లాక్ అయ్యిందండి అని చెప్తున్నాడు చాలామంది వచ్చి. మళ్ళీ ఏమైపోయిందండి? అరే దేవుడు నీకు సకల ఆశీర్వాదాలు ఇస్తానంటే నీ 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 తొట్టిలో ఉన్న పిండి అయిపోకుండా, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోకుండా నేను దీవిస్తాను. నీ జీతం నీకు సరిపోగా మిగిలేటట్టు చేస్తాను. నా గిన్నె నిండి పొర్లుతుంది. కానీ వాళ్ళు చూడండి, సాతాను మాట వింటున్నాడు విశ్వాసులు కూడా. లోకానికే చాకిరీ చేస్తున్నారు, ఏమైనా చేస్తారు, ప్రాణాలు కూడా పెడతారు లోకంలో ఉన్న వాటి కోసం. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఏమొస్తుందో నాకు ప్రశ్నిస్తారు. దేవుని ఆశీర్వాదాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికే గోచరం కావండి. ఖచ్చితంగా దేవుడు ఎవరికి అచ్చుండేవాడు కాదు. నా నిమిత్తము ఎవడైనా తన తల్లిదండ్రులైన, అన్నదమ్ములైన, అక్కజల్లైన, ఇంటినైనా, పొలములైనా, భూములైనా విడిచిపెడితే ఇప్పుడు ఇహమందు పరమందు హింసలతో పాటు 100 రెట్లు. ఎందుకు అందరు రావట్లేదంటే ఆ ఒక బ్రాకెట్లో ఉంది అది, హింసలతో పాటు. చూడండి, ఆ మాట లేకుండా ఉంటే ఈ పాటికి అందరు సేవకులై ఉండేవాళ్ళే. అది వద్దు.
కూర్చొని తింటున్నట్టుంటే సరిపోద్ది అనమాట. హింసలతో పాటు నూరంతలు ఇస్తానన్నాడు. శ్రమలు ఉంటాయి సేవలో, ఎక్కడైనా శ్రమ ఉంది. దేవుని కోసం శ్రమ పడటం గొప్ప భాగ్యం. సైతాన్ని నమ్మిన వాళ్ళని నేను ఎక్కిస్తాను నెత్తి అంటాడండి. ఎక్కిస్తాడు, నిన్ను అమాంతంగా వదిలేస్తాడు అక్కడి నుంచి. ఏమవుద్ది? నువ్వు ఎంత ఎక్కావో గొప్ప కాదు, అక్కడ నీకు సురక్షిత ఉందా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు అంటే నాతో ఉండు అని అడుగుతున్నాడు దావీదు. మనం ఏ లెవెల్లో ఉన్నా పర్వాలేదు, ఆ లెవెల్లో ప్రభువు మనకు తోడున్నాడా అన్నది ముఖ్యం. ప్రభువు లేని శిఖరమైన అది సమాధేనండి. ప్రభువు లేని చోటు అది భక్తిహీనుల గుడారాలు ఉండటం కంటే నాకు దేవుని మందిరంలో ద్వారపాలకుడిగా ఉండడం నాకు మేలన్నాడు. ఎప్పుడైతే సాతాను ఉచ్చుకి లోబడిపోయారో ఆదాము అవ్వలు, వారిద్దరి మధ్య తేడా వచ్చేసిందండి. అంతకుముందు ఇద్దరి మాట ఒకటేలాగా ఉంది. ఎప్పుడైతే తిన్నారో భయం వచ్చింది, చెట్టుచాటును దాక్కున్నాడు. ఆదామా ఎక్కడున్నావు అంటే చెట్టుచాటును దాక్కు. ఎందుకు తినొద్దన్న ఫలాన్ని తిన్నావా అంటే తిన్నానయ్యా బుద్ధి లేక అని చెప్పాడా? తిన్నామయ్యా, నా భార్య ఇచ్చింది, నా నరముల్లో నరము, నా ఎముకల్లో ఎముక, నా మాంసము, నా సగల శరీరం ఇస్తే మరి నేను తినకుండా ఎట్టుంటాను చెప్పు అన్నాడా? పోనీ నువ్వే కదా చెప్పావు, మేమిద్దరం ఏకశరీరమై ఉందామన్నావు కదా. తను తింటే నేను తిన్నట్టే, నేను తింటే తను తిన్నట్టే అని ఇద్దరం కలిసే తినేసామని చెప్పుండొచ్చు కదా. పోనీ ఏమంటున్నాడు? నీవు నాతో ఉండుటకిచ్చిన ఈ స్త్రీ, ఇప్పుడు దాకా నరం అన్నాడు, మాంసం అన్నాడు, నా అర్ధాంగి అన్నాడు. ఇద్దరు ఏకశరీరులుగా ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయింది? భార్యనే పక్కన పెడుతున్నాడు. నేను చాలా మంచోడిని, ఆమె ఇచ్చింది కాబట్టి తిన్నాను, కానీ లేకపోతే ఇప్పుడు అదే బుద్ధి అండి మానవుడికి. ప్రతి మానవుడికి తాను చెడిపోవడానికి కారణం ఎవడో అంటాడే కానీ నేను బుద్ధి లేక చెడిపోయానని చెప్పడే. ఏమయ్యా మా అమ్మ నాన్న ఇట్ట పెంచారు అంటాడు అంతే. అమ్మ నాన్న మీద అంటారంతే. అమ్మ నాన్న పెంచిన నలుగురు బిడ్డల్లోనూ తేడాలు ఉంటాయి. చూసారా మీరు? ఒకే తల్లి కడుపును పుట్టారు, ఒకే రక్తం పంచుకొని పుట్టారు, కానీ ఒకడు దరిద్రుడు అవుతాడు, ఒకడు ధనవంతుడు అవుతాడు, ఒకడు కష్టపడతాడు, ఒకడు సోమరుడుగా ఉంటాడు. అది నిన్ను బట్టి ఉంది. కానీ మనుషులు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు చూసినా ఇతరులతో పోల్చుకోవటం, ఇతరులను నిందించటం, డివిజన్ వచ్చేసిందండి. 7 అడుగులు నడిచినా, 77 అడుగులు నడిచినా, 7 సంవత్సరాలు కాపురం చేసిన, 70 ఏళ్ళు కాపురం చేసిన కొంతమంది వృద్ధులతో మాట్లాడుతుంటాను నేను అప్పుడప్పుడు. వృద్ధాప్యంలో వాళ్ళు ఎన్నో వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా అంటే ఒక ఆమె 50 సంవత్సరాలు వెడ్డింగ్ యానివర్సరీ అంత. అబ్బా, మీ దాంపత్య జీవితంలో భలే రహస్యాలు, భలే పాఠాలు నేర్చుకొని ఉంటారు కదా అంటే, ఏం నేర్చుకుంటామండి ఈ మనుషుడితోటి? ఏంటండి, మనుషులు కలవటం సులభమే, మనస్సులు కలవు. చాలామంది చెప్తారు, మీరు ప్రభువుని నమ్ముకున్నారు, మీకే గొడవలు అవుతాయంటే. మాకే గొడవలు లేవే. ఎందుకంటే మీకే గొడవ? ఆయన ఆశాలు ఆయన వేస్తున్నాడు, నీ ఆశాలు నువ్వు వేస్తున్నావు. గొడవ ఏముంది? ఇంకా గొడవ లేదు. ఇంకా ఎవడ ఇష్టం వాడు చేసుకుంటుంటే ఏంటంటే, ఒకళ్ళు మోసం చేసుకునే వాళ్ళ గొడవలు ఎందుకుంటాయి? మోసగాడు మోసగత్తే. మోసాలతో ఉన్న లోకంలో ఐక్యత ఉన్నట్టు కనపడద్ది, కానీ ఒకరోజు అవి బయటపడతాయి. కానీ దేవుని బిడ్డలు వ్యత్యాసం వచ్చిందంటే మన మనసుల్లో పశ్చాత్తాపడకపోతే అపవాదికి చోటిచ్చిన వారి మౌతం. వేరుపాటు ఎక్కడైతే వస్తుందో, ఇక్కడ పౌలు ఒక మాట అన్నాడు, మీలో ఒకడు జారత్వం చేస్తున్నాడు, సంఘంలో ఉన్నాడు, ఒకడేమో కోర్టుకి ఎక్కుతున్నాడు, మీరు ఊరుకుంటారేంటి వాళ్ళని గద్దించకుండా? ఇది లోకంలో కూడా జరగదు కదా, విశ్వాసుల మధ్య ఏంటిది అని హెచ్చరించి రాశాడు పౌలు కొరింథీ సంఘానికి. వాళ్ళు దాన్ని బట్టి, పౌలు హెచ్చరికను బట్టి వాడిని వెలేసినట్టుగా తెలుస్తుంది, వాడి మీద కఠినంగా ఉన్నట్టు తెలుస్తుంది. మళ్ళీ తన లెటర్స్లో మళ్ళీ ఏమంటున్నాడంటే, మంచిదే వారిని గద్దించండి, కానీ వారిని మీరు క్షమించండి. క్షమించకపోతే సైతాన్ని సందు తీసుకొని వాడిదొక పార్టీ, నీదొక పార్టీ. అంతేకాదు, వాడు మరీ అందరి చేత వెలియబడిపోతే కృంగిపోయి చివరికి యూదా ఇస్కరియోతులాగా ఏమైపోతాడు? ఒక ఆత్మని సంపాదించుకున్న వాడు చంపడేస్తాడు. మళ్ళీ ఎవడు చచ్చిపోతే ఎవడికి వెళ్తాడండి?
సంబరపడతాడు. అందుకని క్షమించండి. క్షమించకపోతే ఈ లోకంలో మనం బతకలేమండి. నేను చచ్చినా క్షమించను అంటారు కొంతమంది. డోంట్ డూ దట్, డోంట్, అలా అనకండి. క్షమించాలి, క్షమించబడాలి. నన్ను ఎవరు క్షమించక్కర్లేదు అనే మాట మనం ఉండకూడదు, మనం చేయలేం, మనం అనలేం. ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు సహించుకోండి, ఒకరినొకరు ఓర్చుకోండి, ఒకరి భారములు ఒకరు భరించండి, ఒకరితో ఒకరు మనసు కలపండి, ఒకరితో ఒకరు ఏకహృదయులై ఉండండి, ఒకరితో ఒకరు కలిసి ప్రార్థించండి. 53 సార్లు ఉంది బైబిల్లో ఒకరితో ఒకరు అనే మాట. ఒక పుస్తకంలో రాశాను నేను ఆయన్ని. ఎంత ప్రాముఖ్యం మనం ఒకరి కొరకు ఒకరు బ్రతకాలనేది దేవుని ప్రణాళిక. ఒకరితో ఒకరు ఏకమైనప్పుడు ఉన్న ఆనందం, అక్కడ పరిశుద్ధాత్మని సన్నిధి ఉంటుందండి. ఆది సంఘములో కలిగిన ఉద్యమాలు ఈ రోజుల్లో కలగకపోవడానికి కారణం ఏంటంటే, విశ్వసించిన వారందరూ ఏక హృదయులై ఉన్నారు, ఏక మనసుతో ఉన్నారు, ఏకాత్మతో ప్రార్థించారు. కాబట్టి అద్భుతాలు జరిగాయి, ఆత్మలు రక్షించబడ్డాయి. మొదటి శతాబ్దంలోగానే సిలువ వార్త ప్రపంచమందరికీ అందిపోయింది. ఇవాళ ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, ఇంతమంది పాస్టర్లు ఉన్నారు. పాస్టర్స్ ఫెలోషిప్స్ 3 అంట ఒక్కొక్క ఊరిలో. మాస్టర్స్ ఫెలోషిప్ అంటే ఒక ఊరిలో ఒకటే కదా ఉండాలి. అబే మాది వేరే పాస్టర్స్ ఫెలోషిప్, మాది వేరే పాస్టర్ ఫెలోషిప్, మాది వేరే. ఈ 30 మంది ఇక్కడ, ఆ 30 మంది, వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. ఇంకెలా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు? సంఘములో భేదాలు, కుటుంబంలో భేదాలు, సముదాయములో భేదాలను కలుగు చేసేవాడు సాతాను. ఈజ్ ఎ డివైడర్. ముక్కలు 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 చేస్తేనే మనిషిని చిత్తుగా ఓడిస్తాడు. అందరం కలిసి వచ్చి దేవుని నామంలో ఎదిరిస్తే తాక ముడుచుకొని పారిపోతాడు వాడు. ఇద్దరిని సమకూర్చడం సులభమే, కానీ ఇద్దరు ఏక మనసులు అవ్వాలంటే పరిశుద్ధాత్మని సన్నిధి కావాలి. అందుకే యేసు ప్రభువులో విడిపోయిన మానవుణ్ణి, దూరస్తులుగా ఉన్నవారిని సమీపస్తులుగా చేయటానికి ఆయన సిలువ యాగాన్ని చేసి, సిలువ ద్వారా, సిలువ యందు మనం ఏ జాతి వారిమో, ఏ భాష వారిమో, నిజంగా చెప్పండి, నేను చెప్తుంటాను జూమ్లో ఉన్నవారికి, మా లైవ్లో ఉన్నవారికి, సంఘంలో ఉన్న విశ్వాసులకి, మీ సొంత అన్నదమ్ములతో కూడా, నా సొంత అన్నదమ్ములతో కూడా లేనంత సాంగత్యం నాకు నా విశ్వాసులతో ఉందండి. ఏ కులం వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా, వాడు జమీందారవని, వాడు పేదవని, వాడు చదువుకున్నాడవని, వాడు చదువులేనోడవని, కలిసి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. కానీ డాక్టర్లు అందరం మేము సపరేట్గా ప్రార్థన చేస్తాం, నర్సులు అందరం మీరు ఈ మూల ప్రార్థన చేయండి, స్వీపర్స్ అందరూ ఆ మూల ప్రార్థన చేయండి, పాస్టర్లు అందరూ ఈ మూల ప్రార్థన చేయండి, మీ వాసన మాకు గిట్టదు, మీ వాసన మాకు గిట్టదంటే మధ్యలో సైతాన్ గాడు సంబరంగా పాట పాడుకుంటూ అవును 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 అవును, పరిశుద్ధాత్ముడు సంచారం లేదు, పరిశుద్ధాత్ముడా అంటే వచ్చానుగా, వాడే వెళ్తున్నాడు ఇప్పుడు చాలా చోట్ల. ఏది దురాత్మో ఏది పరిశుద్ధాత్మో ఎరగని పరిస్థితిలో కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి మనుషులు. ప్రతి ఆత్మను నమ్మక. స్పష్టంగా రాయబడి ఉంది అంచెదినాల్లో పరిశుద్ధాత్ముడి కార్యాలు అని చెప్పుతూ ఆర్భాటాలు చేస్తున్నారు. గమనించి చూస్తే, తీక్షణంగా చూస్తే అందులో దేవుని వాక్యానుసారమైన కార్యాలు జరగటం లేదు. డోంట్ గివ్ రూమ్ టు ద డెవిల్. నేను నీ సహోదరుడి నుంచి వేరు చేసే తలంపు వచ్చినా కూడా, నీ సహోదరుడికి నీ మీద కోపం ఉందని నీకు తెలిస్తే ఏం చేయమన్నాడంటే దేవుడు, నువ్వు వెళ్ళి క్షమాపణ అడుగు. క్షమాపణ అడుక్కోండి, ఊరికే అడగవచ్చు, దానికి ఏం ఖర్చు అవ్వదు. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీ మనసు, మీ జీవితాల్లో, భార్య భర్తలు కూడా, భార్యను క్షమించు అని అడగడానికి ఏమన్నా ఈగోవా మీకు? అడ్డు వస్తుందండి మీకు? మన భారతదేశంలో అది అంటే క్షమించుకో అంట ఒక ఆయన చెప్పాడు. అట్లా క్షమాపణ అడగండి భార్యను అంటే అన్నాడు. నా ఎదురుకుంటానే ఓన్లే మనసులో రియలైజ్ చేసి అయ్యాడులే అనుకున్నా. మనసులో క్లియర్ చేసుకోండి, నోటితో చెప్పబోయినది వేరే సంగతి. ఏంటంటే ఎప్పుడైతే మన ఐక్యత వచ్చిందో అక్కడ దేవుని ఆత్మ, ఎక్కడ 2 3 నా నామంలో ఏకీభవిస్తారో నేను అక్కడ ఉంటాను అన్నాడు.
ఎక్కడ ముగ్గురు కాదు 3,000 మంది 3,00,000 మంది కూర్చొని నా నామంలో ప్రార్థిస్తున్న ఏక మనసుతో మీరు ప్రార్థించకపోతే దేవుని కార్యాలు అక్కడ జరగవు. పరిశుద్ధాత్మని సన్నిధిని అక్కడ అనుభవించలేదు. డివిజన్కి చోటు ఇవ్వకండి, విభజనకు చోటు ఇవ్వకండి. వ్యత్యాసాలు ఉంటాయి, భేదాలు వస్తాయి. సమాధాన పడండి, ఒకరొకరు క్షమించుకోండి, ఒకరితో ఒకరు మనసు కలపండి. చాలా ప్రాముఖ్యమైందండి. సాతాను పెట్టే మభ్యతలకు పోకండి. నిన్ను ఎక్కిచ్చేస్తాను, నిన్ను గొప్పని చేస్తాను, నేను త్వరగా నేను అభివృద్ధిలోని తెచ్చేస్తాననే ఆ మాటలన్నీ, ఆ యొక్క తలంపులన్నీ, ఆ స్కీమ్స్ అన్నీ సాతాను సంబంధమైనవండి. ఒక చెట్టు పెరగాలంటే ఆ వేరు నాటుకోవాలి. దాని సమయం అందు అది కొంచెం కొంచెం ఎదుక్కుంటూ వచ్చి ఫలించు అంటే ఇప్పుడు ఎట్ట ఫలిస్తుంది ఏంటండి? ఇప్పుడు చెట్లు ఇంతెత్తే ఎలిగి పళ్ళు వచ్చేస్తాయి అంట. ఆ పళ్ళు తింటే ఏం పండు అని అడగాలి. అది ఇదే మామిడి పంట. ఇది మరి కృత్రిమంగా పెంచుతున్నారు చూడండి. కృత్రిమంగా 21 days కోడి రెక్కల చాటున గుడ్డు ఆ వేడి మెల్లగా తీసుకొని చక్కగా కోడి పిల్ల అయ్యేది. ఇప్పుడు ఏం చేస్తారు? హ్యాచరీస్ చూసారో లేదు, నేను చూశాను. ఒక మిషన్లో గుడ్లు పెట్టి 3 తిప్పులు ఇట్లా తిప్పగానే పిల్లలు బయటకు వచ్చేస్తాయి. ఫాస్ట్ ఫుడ్. అందుకే మనుషుడు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? మొదట హాస్పిటల్కి, తర్వాత సమాధికి. తన కాలమందు ఫలమిచ్చినట్లు సమస్తము దేవుడు చక్కగా. ఫాస్ట్ అనేది సాతాను సంబంధమైందండి. నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను చక్కగా చేస్తాననేవాడు దేవుడు. ఒకవేళ మీ మనసుల్లో ఎవరి మీదైనా భేదాభిప్రాయాలు ఉంటే చర్చ్ మెంబర్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, దేవుని బిడ్డలతో కానీ, ఈవెన్ మీ విరోధులైనా సరే, మీ విరోధుల్ని క్షమించకపోతే మీరు క్షమించబడరు. అప్పుడు అపవాదికి చోటు ఇవ్వద్దు. అలా ఇచ్చిన రోజున సాతాను 3వ పాయింట్ ఏం చేస్తాడన్నాడు? ఇక ఆ మనిషిని నాశనం చేస్తాడండి. ఇంత బతికి మరి ఇంత బతికి చివరికి నరకానికి పోవటం వల్ల ప్రయోజనం ఏముంది? ఇన్ని ఉపాస ప్రార్థనలకు వచ్చి, ఇన్ని ఆదివారాల మీటింగ్కి వచ్చి, పాపం ఎన్నిసార్లు దశంభాగం ఎట్టగోలాగా ముక్కి మూలికి ఇచ్చి, దేవుని ఆశీర్వాదం రాదు కదా అని భయపడి ఇచ్చి, అన్నీ చేసిన తర్వాత చివరికి మళ్ళీ నరకానికి అన్నాడు అనుకోండి. ఎట్లా ఉంటుంది మన సంగతి చెప్పండి? అయ్యో, ఒక మనుషుడి జీవితం దేవుడిని మహిమపరిచేదిగా ఉండాలండి. దేవుని మీద విశ్వాసం ఉంచండి. సాతానికి చోటు ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. వాడి మాయలకు, కిటుకులకు, షార్ట్ కట్స్కి లొంగద్దు. చివరిగా వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 10:10. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ, ఎవడంటే దొంగ? పెద్ద దొంగ సాతాను. దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చాడండి. 8వ వచనం అండి. గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకుని వారై ఉన్నారు. అడ్డదారుల్లో వచ్చిన వాడు యేసు ప్రభు ద్వారా రాకుండా వచ్చిన వారు. దీవెన అనేదండి, ఏ దీవెన మీకు కావాలన్నా యేసు ప్రభు నామములోనే నిజమైన శాశ్వతమైన దీవెన ఉంది. యు కెనాట్ రిసీవ్ బ్లెస్సింగ్స్ ఇన్ ఏ షార్ట్ కట్. అండ్ నో వన్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ బ్లెస్ యూ అపార్ట్ ఫ్రమ్ జీసస్. ప్రభువు తప్ప మనల్ని ఆశీర్వదించగలిగిన వాడు, హెచ్చించగలిగిన వాడు, దీవించగలిగిన వాడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు. నాకు ప్రభువు లేకుండా నేను గొప్పడుకుంటాను, నేను ఉపాసపాత్ర రాకపోయినా బాగానే ఉన్నాను, నేను చర్చికి వెళ్ళకపోయినా బలి బాగున్నాను, నేను ఏం చేసినా కూడా చెల్లిపోతుంది, నేను బాగానే ఉన్నాను కదా అని కొంతమంది విర్రవేగుతున్నారు. ద ఎండ్ చాలా ప్రాముఖ్యమైంది. ఇవాళ నువ్వు బాగానే ఉంటావు, ఒకరోజు దాని ఫలాన్ని ఖచ్చితంగా వస్తామండి. ఉగ్రత తనమందు తప్పించేవాడు ఇంకెవ్వడూ లేడు. దేవుడి చిత్తము చేయువాడు మాత్రమే ఆయన రాజ్యానికి ఆయన మెప్పుకు అర్హుడవుతాడు. ఎంతమంది పాస్టర్లు రేపొద్దున మీరెవరో నాకు తెలియదు, పో అనే గుంపులో ఉంటారో నాకు తెలియదు, భయపడతాను. నేను కూడా ఇప్పటికి భయపడుతున్నాను. ఇప్పటికి కూడా ఎంత జాగ్రత్తగా దేవుని సేవ మనకు అప్పచెప్తే అది చెయ్యాలి.
ఎంత జాగ్రత్తగా దేవుని విషయాలందు మనం ఉండాలి, దేవుని చిత్తం చేసే విషయంలో ఎంత జాగరూకులమై ఉండాలి. మనల్ని మనం హెచ్చించుకునే వారి కాకుండా ప్రభువుని హెచ్చించినప్పుడు ప్రభువు మనల్ని హెచ్చిస్తున్నాడని నమ్మితే అద్భుతాలు చూస్తామని. కానీ ఈ రోజుల్లో అపవాది క్రియలు భయంకరంగా ఉన్నాయి. ఎవడిని మింగుదునా అని గర్జించు సింహం వల్లే వాడు వీడని వ్యత్యాసం లేకుండా విశ్వాసులను, సేవకులను, సంఘ పెద్దలను, పాస్టర్లను, ప్రభు కొరకు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడిని ఎలా వెంటాడాలా, వాడి మీద ఎలా నేరారోపణ చేయాలా? ఊరకనే యోబుని సేవించాడా? ప్రధాన యాజకుడు ప్రభు మలిన వస్త్రాలతో ఉన్నాడు ఇతను. జకరయ్య మీద నేరం మోపాడు చూడండి అపవాది. ఒక చిన్నది మలిన వస్త్రం అంటే ఒకరోజు ఉతుక్కోపోతే మన వస్త్రాలు ఏమవుతాయి? మలినమవుతాయి. వెంటనే వస్త్రాలు మార్చాడు ప్రభు. సాతాను నేరారోపణ చేస్తున్నాడు 24 గంటలు వాడికి అదే పని అంట. ఎక్కడ మీరు చూస్తానంటే చెప్తాను ఇంకోటి. ప్రాణగ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ప్రాణగ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరం పరలోకంలో నేను వింటిని. రాత్రి మగళ్ళు వాడికి నైట్ అంటే డే షిఫ్ట్ కాదు, నైట్ షిఫ్ట్ కాదు, బాబా 24 hours షిఫ్ట్. ఏంటో వీడి పని. దేవుని ఎదుట రాత్రి మగళ్ళు మన సహోదరుల మీద, లోకస్తుల మీద కాదు, లోకంలో ఉన్న వాళ్ళ విషయం కాదు, దేవుని బిడ్డలలో ఒకరి మీద ఒకరికి, దేవుని సంఘములో ఒకరి మీద ఒకరికి, దేవుని కొరకు బ్రతికే వారిలో సహోదరులం మనం, సహోదరీలం మనం అంటారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని లోకంలో కూడా. కానీ క్రీస్తు మన పెద్దన్న, మనం దేవుని బిడ్డలం అన్నప్పుడు మనందరం ఆయన పిల్లలం. ఆ ఒక్కరి మీద ఒకరికి, ఆయన బిడ్డల మీద నేరము మోపవాడైన అపవాది పాడద్రోయబడ్డాడు. అది జరగబోతుంది ఒకరోజు. రాత్రి మగళ్ళు విమర్శనాత్మ కలిగిన వాళ్ళండి సాతాను సంబంధాలు అండి. డోంట్ బి ఏజెంట్ ఆఫ్ డెవిల్. సమాధానపరిచేవారిగా ఉండండి, క్షమించేవారిగా ఉండండి. ఐక్యతను పాడు చేసే విషయాలు ప్రచురపరచకండి, గొప్ప చేయకండి, ఎక్కువ చేయకండి. ఐక్యపరిచే విషయాలను అనుసరించండి. మనం ఏకంగా ఉన్నప్పుడు సాతాను మనల్ని ఏం చేయలేడు. ఏక మనసుతో మనం ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఎన్నో అద్భుతాలు బైబిల్లో చూస్తున్నాం. ఇశ్రాయేలు జనాంగం ఒక అద్భుతం చూడాలన్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు, మీరందరూ ఎరికో గోడల చుట్టూ రోజు పొద్దునుంచి సాయంత్రం దాకా ఒకసారి తిరగాలి. 7వ రోజు 7 సార్లు తిరగాలి. నేను రాను, నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి, నాకు కుదరదు, నేను చట్టిబిడ్డ తల్లిని, నేను గర్భవతిని, ఎన్ని వంకలు చెప్తారు కదా. అక్కడ ఏమన్నా గర్భవతులకు ఒక క్యాంప్ ఉందా? సండే స్కూల్ పిల్లలు తిరగలేదా? మొత్తం తిరిగారండి. ఇంకోటి చెప్పాడు దేవుడు, శబ్దమో అది అసలు ఎంత కష్టమండి. వాళ్ళందరూ ఏక మనసులోకి వచ్చారు కాబట్టి ఎరుకో గోడలు వాటంతట అవి ఏక మనసు లేకుండా దేవుని కోసం ఏ కార్యం చేయలేమంటే. ఏకాత్మతో కలిగి ఉండకుండా మనసులో తేడాలుంటే ఎంత త్వరగా సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమో నిలిచి ఉండనివ్వద్దు. గుమ్మం దాకా వచ్చే వరకు నీకు భేదాలు ఉన్నాయేమో, గుమ్మంలో ఎంటర్ అయ్యేటప్పటికి దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. క్షమాపణ అడగడం నేర్చుకోండి. ఐక్యతను పాడు చేసే శక్తులకు, దురాత్మలకు, వ్యక్తులకు చోటు ఇవ్వద్దండి. మన ఐక్యతను పాడు చేయడానికి ఏ మనుషుడు వచ్చినా, ఎవరన్నా గుసగుసలు చెప్తున్నారంటే కొండెగాడు ఏంటండి, గుసగుసలాడేవాడు సాతాను సంబంధి. నసికేవాడు, ధైర్యంగా మాట్లాడలేని వారు కామన్గా చెప్తారు, ఎవరో అంటున్నారు, అందరూ అనుకుంటున్నారు, ఇట్లాంటి మాటలు వినకండి. డోంట్ ఎంటర్టైన్ దెమ్. దట్ ఈస్ ద గాసిప్ ఆఫ్ ద డెవిల్ టు స్పాయిల్ యువర్ హార్ట్, టు స్పాయిల్ యువర్ యూనిటీ. మీ మనసును పాడు చేయడానికి, మీ హృదయాలను పాడు చేయడానికి, మిమ్మల్ని వేరు చేయడానికి సాతాను ఎన్నో రకాల తంత్రాలు ఉపయోగిస్తున్నాడు. అపవాది తంత్రాలు ఎరిగిన వారమై ఉందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలుగా ముఖ్యంగా విడాకులు అనే మాట మీ నోట
రాకూడదు. కోపం వచ్చినప్పుడల్లా వచ్చే మొదటి మాట ఏంటంటే విడాకులు ఇచ్చేస్తాం. నా దగ్గర ఎంతమంది కంప్లైంట్ చెప్తారండి, విశ్వాసుల కుటుంబాల్లోనే నా భార్య విడాకులు ఇచ్చేస్తానంటుందండి, నా భర్త నన్ను విడాకులు ఇచ్చేస్తానంటు. ఇది పద్దానికి విడాకులే. పూర్వకాలం అయితే కనీసం ఆ తాడు ఉండేది మెడలో, ఇప్పుడు అది కూడా వేసుకోవట్లా. కోపం వచ్చినప్పుడల్లా నీతో నేను బతకలేను, పట్టుని తెంపేసేవాళ్ళు తాను. మళ్ళీ ఎక్కడ పడిపోయిందని ఏరుకొని మళ్ళీ కొట్టుకునేవాళ్ళు. అది ఏంటంటే తాడుతో వచ్చిన బంధం కాదు, భార్యాభర్తల బంధం అని దేవుడు పెనవేసిన బంధం అది. అది నువ్వు ఎంత విడాకులు ఇచ్చుకున్నా, అఫీషియల్గా నువ్వు డైవర్స్ తీసుకున్నా, అఫీషియల్గా డైవర్స్ తీసుకొని పశ్చాత్తాపడి తిరిగి మళ్ళీ భార్యాభర్తలుగా బతికే విశ్వాసాలు ఉన్నారు. మీకు తెలుసో తెలీదు. దేవుడు జతపరిచేవాడు, మనుషులు వేరు చేసేవాడు, దాపవాది వేరు చేసేవాడు. డోంట్ గివ్ రూమ్ టు ద డెవిల్. ముఖ్యంగా భార్యాభర్తలు ఎప్పుడు కూడా మీకోసం మీరు బతకూడదు. మీరు ఎవరి కోసం బతకాలి తెలుసా? దేవుని కోసం బతకాలి. కరెక్టే, అందరూ దేవుని కోసం బతకాలి. భార్య భర్తలు ఇంకెవరి కోసం బతకాలి? పిల్లల కోసం బతకాలి. డోంట్ స్పాయిల్ యువర్ దేర్ లైఫ్. నీ బిడ్డల జీవితం భవిష్యత్తులో పాడు చేస్తున్నావు నువ్వు. నీ బిడ్డలు మనసులో నలిపేస్తున్నావు, చితికిపోతున్నాయి వాళ్ళు గుండెలు. అమ్మ మంచిది నాన్న చెడ్డోడు అంటే పిల్లడికి సంతోషమా? నాన్న చెడ్డోడు అమ్మ మంచిదంటే పిల్లడికి సంతోషమా? ఏంటండి ఏ కంటు కావాలి నీకు అని అడిగితే ఏమడుగుతాడు ఆ బిడ్డ? నువ్వు నాతో ఉంటావా మమ్మీతో ఉంటావా అంటే ఏమంటాడు చెప్పన్నాడు? నీకోసం మొహమాటానికి నీతో అంటాడు. అడిగిపోయి మమ్మీ ఏడుతుందని అన్నాలే నాన్న నీతోటే వస్తానులే అంటాడు. అంట డోంట్ డూ దాట్. దేవుడు వివాహం అనేది ఒక గొప్ప ప్రణాళిక. అది పిల్లలకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. అదే సముదాయంగా మారుతుందండి. మంచి కుటుంబం మంచి పిల్లల్ని ఇస్తుంది. మంచి పిల్లలు సాంఘికంగా దేశం బాగుపడద్ది, సంఘం బాగుపడద్ది. నెక్స్ట్ జనరేషన్ అని చాలా ఇంపార్టెంట్ అయింది. సాతాని గురంతా నెక్స్ట్ జనరేషన్ మీద ఉంది. ఇప్పుడు నిన్ను పాడు చేసేది నీ కోసం కాదు, నీది అటగా పడైపోయావు నువ్వు. నీ వంశము నీ బిడ్డలు కూడా నాశనం చేయడానికి వాడు ప్రణాళిక వేస్తున్నాడు. తిరిగి వద్దాం ప్రభు దగ్గరికి. దూరంగా ఉన్న వారిని ప్రభు తన రక్తంలో సమీపంగా చేసి, తన రక్తంతో పెనవేసి శుద్ధులుగా చేసి క్రొత్త జీవితం ఇవ్వడానికి సెలవులో తన ప్రాణాన్నే ఇచ్చాడండి. మనిషికి దూరం పెరగటమే కాదు, దేవునికి మనిషికి దూరం పెరిగింది. దేవునికి మనం దగ్గరైనప్పుడు మనిషికి ఆటోమేటిక్గా దగ్గర అవుతాం. సిలువ నిలువ కర్ర, అడ్డు కర్ర. నువ్వు దేవునితో సరైన మరుక్షణంలో నీ పక్కవారితో నీవు సమాధానంగా ఉంటావు. అట్టి కృపలో దేవుడు మనకి ఇచ్చును గాక. దయచేసి నిలబడి మీ మనసులు తెరిచి ఒక్క మాట చెప్పండి. కొద్ది క్షణాల్లో ఈ సెషన్ అయిపోతుంది, ముగించేద్దాం. పరిశుద్ధుడా, నిజమైన ఆయన మా హృదయాలను కలవరపరిచే మాటలు, మా హృదయాన్ని పాడు చేసే గర్వపు ఆలోచనలు, స్వార్థపు ఆలోచనలు, విమర్శలు, అసూయలు, అపవాది సంబంధమైనవని గుర్తించుటకు వాటికి చోటియకుండా నీ ప్రేమతో, నీ సమాధానంతో, నీ మనస్సుతో బ్రతకడానికి మాకు సహాయం చేయాలి ప్రభుని అడుగుతాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఇప్పటికే ఎవరి మీదైనా నీకు విరోధం ఉంటే వారిని క్షమించు. భార్యాభర్తలుగా మీ ఇద్దరు ఏక మనసు లేకపోతే ఈ రోజు నుండి మోకరించి ప్రార్థించండి. పరిశుద్ధాత్ముడు మీ మనసులు పెనవేస్తాడు. ఎంతైనా నీవు పెళ్లి భర్త కదా, ఎంతైనా నీ పెళ్లి భార్య కదా, ఎంతైనా నీవు వాగ్దానం చేసిన వ్యక్తి కదా, ఎంతైనా నీ కన్న బిడ్డలే కదా, ఎంతైనా నీ కన్న తల్లిదండ్రులే కదా, ఎంతైనా క్రీస్తు రక్తంలో కనబడిన ఆయన బిడ్డలమే కదా. విశ్వాసులుగా మన మధ్య భేదాలు వద్దు. మనం ఆయన బిడ్డలము, మన పరమ తండ్రి. మనం ఆనందిస్తే ఆయన ఆనందించేవాడికి ఉన్నాడు. కాబట్టి విశ్వాసముగా మనం ఒకరితో ఒకరు మనసు కలిపి జీవిద్దాం, ప్రేమ కలిగి జీవిద్దాం, సహించుకుందాం, ఓర్చుకుందాం. విశ్వాసం కలిగి ఉందాం. సహించిన వారిమైతే మనం ధన్యులు. శ్రమలో సహించేవాడు క్రీస్తుతో సహవాసం చేస్తున్నాడు. నిందను భరించేవాడు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడుతున్నాడు. అవమానాన్ని
తట్టుకునేవాడు. ఆ యేసయ్య సారూప్యాన్ని చూపించగలుగుతున్నాడు. క్రీస్తు నాలో చూడాలయ్యా. అపవాది మాటలు, వాడి స్వభావం మాలో కనబడకుండా ఎదురు తిరుగుబాటు చేసి అహంకారపు మాటలు, గర్వపు మాటలు మా నోటికి రాకుండా, విమర్శలు మా నోట్లో నుంచి రాకుండా, ఒకరి మీద ఒకరు నేరాలు ఒప్పుకునే సాతాను జతపని వారిగా మేము ఉండక సమాధాన పరిచేవారిగా ఉండటానికి, ఐక్యత కలిగి ఉండడానికి సహాయం చేయండి. 2-3 ప్రార్థిస్తేనే అద్భుతాలు చేస్తారమ్మా. సంఘమంతా ఆసక్తితో ప్రార్థిస్తే అద్భుతాలు జరిగించాడు. జనాంగమంతా ఏక మనసుతో నీకు మొరపెట్టినప్పుడు ప్రపంచానికి మమ్మల్ని దీవెనకరంగా చేయాలని కోరుకుంటున్నాం. అయ్యా, అన్ని సంఘాల మధ్య యంచ దినాలలో ఐక్యత దయచేయను ఆయన. సేవకులు ఒకరినొకరు విమర్శించుకునేవారిగా కాక, ఒకరినొకరు దిద్దుకోవడానికి, ప్రేమతో దిద్దుకోవడానికి, నేర్చుకోవడానికి, సహవాసం చేయడానికి సంఘాలలో ఉజ్జీవం దయచేయను. ఏకాత్మ ఏక మనసు దయచేయ్యా. ఎక్కడ ఏక మనసు ఉందో అక్కడ ప్రభువు ఉన్నాడన్నది మేము గుర్తించుటకు, ఎక్కడ విభజన ఉందో అక్కడ అపవాదికి చోటిస్తున్నామని జాగరూకులమవుటకు సహాయం చేయండి. కుటుంబంలో ఐక్యత దయచేయండి ఆయన. కుటుంబ సభ్యులందరి మధ్య ఏక ప్రేమ దయచేయండి. మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, నీవు మాకిచ్చిన రక్త సంబంధులు, బంధువులు అందరితో శక్యమైతే సమాధానంగా ఉండమన్నావు కదా. సమాధానకరమైన జీవితాలు మాకు దయచేయను ఆయన. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రభుత్వం ఒక మాట చెప్పండి. మీ హృదయాన్ని దేవునితో సరిచేస్తుంది. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. మమ్మల్ని భ్రమ పెట్టే సాతాను ఉచ్చుల్లో నుంచి మమ్మల్ని తప్పించు నాయన. వాడి తంత్రాలు ఎరిగిన వారమై ఉండటకు, అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండటకు సహాయం ఇచ్చాడు. మమ్మల్ని వేరు చేయాలని, పాడు చేయాలని వాడు చేస్తున్న స్కీమ్స్ అన్నిటినీ చెదరగొట్టున్నాయన. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య భేదాలు, భార్యాభర్తలకు మధ్య విభజనలు, సంఘాలలో సమస్యలు, సేవకులలో ఐక్యత లేని స్థితి, అంచె దినాలలో దేవుని నామానికి మహిమ రావడానికి ఆటంకపరచబడుతుండగా పరిశుద్ధాత్మను కుమ్మరించయ్యా. నీ ప్రేమతో మమ్మల్ని బంధించయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించు నాయన. ఎలాగో ఆది అపోస్తలుల మీదకు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు అన్ని భాషలు గల వారిని, అన్ని జాతుల వారిని, అన్ని ప్రాంతంలో ఉన్న వారిని ఒకటిగా చేసి యేసు నామములో ప్రార్థించేటట్టు చేశావు. ఈ అంచె దినాలలో దేశములో ఉన్న విభజనలు, ప్రపంచములో ఉన్న విభజనలు, క్రైస్తవ సంఘములో ఉన్న విభజనలను అంతము చేయటికే కదా పరము నుండి దిగి వచ్చావే. మా సమస్యలు ఎరిగిన వాడు, మా బలహీనతను ఎరిగిన వాడివి. తండ్రితో మమ్మల్ని సమాధానపరిచి ఆ పరలోక రాజ్యములో నీతో కలిసి యుగయుగములు తరతరములు ఉండలాగున దూరస్థులమైన మమ్మల్ని నీ రాజ్య వారసులుగా చేసుకున్నావే. వందనాలయ్యా. ఈ చిన్న సంఘములో ఏక మనసు దయచేయాలి. ఇక్కడ నుండి వెళ్ళే ప్రార్థన ధూపం ప్రపంచమంతటికి మేము దీవెనకరంగా ఉండాలి. జరుగుతున్న ఉజ్జీవ సభలలో సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా, పుస్తక పరిచర్య ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి. అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు, అన్ని స్థితిగతులలో ఉన్న వారందరూ కొత్త కీర్తన పాడే ఆ పరలోక రాజ్యంలో మేమందరం ఉండడానికి, అందరము నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ యుగయుగములు తరతరములు ఆయన ఆ పరలోకపు పట్టణములో జీవించే భాగ్యమును మాకందరికీ దయచేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక.